మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర దాగి ఉందని అన్నారు. కుట్ర ఎవరు చేశారనేది బయట పెడతామని సీతక్క తెలిపారు. కుట్రదారులు వెనుక ఎవరైనా అధికారులుంటే వాళ్ళ ఉద్యోగాలను తీసేస్తామని, ఇందులో ముఖ్యంగా రాజకీయ పార్టీ కుట్ర ఉందని మా అనుమానం అని చెప్పిన సీతక్క తెలపడం జరిగింది. అన్ని అలజడుల వెనుక బీఆర్ఎస్ కుట్ర దాగి ఉందని, కుట్ర వెనుక ఎవరున్నారు అనేది త్వరలోనే బయట పెడతామని మంత్రి సీతక్క తెలిపారు. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర దాగి ఉందని, కుట్ర ఎవరు చేశారనేది త్వరలో బయట పెడతామని మంత్రి సీతక్క తెలిపారు. కుట్రదారులు వెనుక ఎవరైనా అధికారులుంటే వాళ్ళ ఉద్యోగాలను కూడా తీసేస్తామని, ఇందులో ముఖ్యంగా రాజకీయ పార్టీ కుట్ర దాగి ఉందని మా అనుమానం అని చెప్పిన మంత్రి సీతక్క తెలిపారు. అన్ని అలజడుల వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర దాగి ఉందని, కుట్ర వెనుక ఎవరున్నారనేది స్పష్టంగా మరికొద్ది రోజుల్లో బయట పెడతామని మంత్రి సీతక్క తెలిపారు. వందల వేల ఎకరాలు మీ ప్రభుత్వంలో ప్రజల దగ్గర నుంచి గుంజుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక లక్షల ఎకరాలు అసైన్ భూములను మీరు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు. మీకు నచ్చిన కంపెనీలకు ఇచ్చుకున్నారు. వితౌట్ గ్రామ సభ పెట్టాలనేది ఒక రూల్ ఉంటుంది. అలాంటి లేకుండా చేసిరు. ఇలా మేము గ్రామ సభలు పెడితేనేమో అక్కడ మీ తాబేదారులను ఒకరి నిలకడైనా కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. అందుకనే మేము ఆధారాలతో సహా ఎవరెవరు కంపెనీ డైరెక్టర్ మొత్తం కూడా రేపు అసెంబ్లీ జరిగేటప్పుడు స్పీకర్ ముందు కూడా పెడతాం. దీని మీద కూడా చర్చ జరగాలి. ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఈ రోజు అక్కడ గొడవకు కారణం ఎవరు సృష్టించారు, మళ్ళా తర్వాత ఆ దాన్ని మా మీద ఎవరు నెడుతున్నారు, దాంట్లో మొత్తం పూర్తి వివరాలతో సహా మేము స్పీకర్ ముందు చర్చకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు మీకు నిజాయితీ ఉంటే మీరు దిలావర్పూర్ పోయి అక్కడికి వెళ్ళి ఆ గుండాల దిలావర్పూర్ ఆ ప్రాంత రైతులతోటి మాట్లాడడానికి మీరు వస్తారా అనేది నేను అడుగుతున్నా. అక్కడే డిస్కషన్ అవుతుంది. ఆ తర్వాత మేము ఖచ్చితంగా దీని పూర్వపరాలు కూడా బయట పెట్టడం జరుగుతుంది. ఇవాళ గురుకులాల గురించి కూడా మేము చెప్తా ఉన్నాం. ముందుగాల కేటీఆర్ మీ హయాంలో ఎంతమంది చనిపోయారో ఆ రోజు ఒక్కరి దగ్గర కూడా మీరు పోలే. కనీసం ఇప్పుడైనా ప్రతిపక్షంలోకి వచ్చినావు కదా, ఈ రోజు పోండి. మొన్న వాంకడి ఘటనలో మా మంత్రులు నలుగురు ఫాలోఅప్ చేసినాం. నేను కూడా ఫాలోఅప్ చేసిన. మా దామోదర్ రాజనరసింహ గారు రెగ్యులర్గా అక్కడ హెల్త్ మినిస్టర్గా వారు ఉండి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నారు. 2 మినిస్టర్లు అక్కడ చేసిండ్రు. ఇంకా మేము పోలే మా నలుగురు మినిస్టర్లు అక్కడ నిరంతరం చేసినాం. అదే కాకుండా 16 లక్షలు ఖర్చు పెట్టినాం అమ్మాయిని బతికించడం కోసం. మధ్యలో అమ్మాయి అంటే ఒక కొద్దిగా కోలుకున్న తర్వాత సడన్గా
మరి హార్ట్ స్ట్రోక్ లాగా కార్డియక్ అరెస్ట్ తోటి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయి చనిపోవడం జరిగింది. అయినా కూడా మా యొక్క ఎమ్మెల్సీ దండే విఠల్ గారు మొత్తం అక్కడ కాపలా ఉన్నట్టుగానే ఉండి పర్యవేక్షణ చేయడం జరిగింది. మరి హైదరాబాద్ నిమ్స్ కంటే ఇంకా అత్యున్నతమైనదైతే నిమ్స్ మన అందరికీ అత్యున్నతమైన హాస్పిటల్. దాంట్లో మేము ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసినాం, 25 రోజులు ప్రయత్నం చేసినాం. అంతిమంగా సరే కొన్ని ఇబ్బందులతోటి ఆమె చనిపోయింది.